హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన తెలంగాణ స్టేట్లో 6881 వేకెన్సీస్ అయితే నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రీక్రియేషన్స్ మిషన్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే ఓన్లీ తెలంగాణకు మాత్రమే అండి. ఓవరాల్గా చూసుకుంటే మనకు 13,000 చిల్లర వేకెన్సీస్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు కలిపి. ఇందులోకి వెళ్ళి మన తెలంగాణకు వచ్చేసి చూడండి 6881 వేకెన్సీస్ అయితే చాలా పెద్ద మొత్తంలో మనకు నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రీక్రియేషన్ మిషన్స్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ద్వారా అయితే వేకెన్సీస్ పడ్డాయి. చాలా వేకెన్సీస్ ఉన్నాయి. ఒక్కొక్క వేకెన్సీలు ఒక్కొక్క పోస్ట్ గురించి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకోవాలి, ఓకేనా? సో దీనికి మీరు చేయాల్సింది ఒకటే అండి, వీడియోని స్టార్టింగ్ నుంచి పూర్తి వరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను, ఓకేనా? సో ఈ వీడియోలో మొత్తం ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి, వాటి ఏజ్ ఎంత, వాటి క్వాలిఫికేషన్స్ ఎంత ఒక్కొక్క దానికి ఎంత రిక్వైర్మెంట్, వారి శాలరీ ఎంత ఉన్నది, ఎట్లా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు లాస్ట్ డేటు ఫస్ట్ డేటు, ఎంత ఫీజు ఉంది, ఎట్లా ఆన్లైన్ చేసుకోవాలి, ఇట్లాంటి వాటి అన్నిటి గురించి ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. మనకైతే ఆన్లైన్ సెంటర్ ఉందండి, ఇదిగోండి మెయిన్ రోడ్ నుండి నేను ప్రతి వీడియో చేస్తూ ఉంటాను. కర్నూలు డిస్టిక్లో మనకు మంకమ్మతోట ఏరియాలో ఉంటుందండి ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్ అండ్ సిఎస్సి సెంటర్, ఆఫ్కోర్స్ జిరాక్స్ సెంటర్ కూడా, ఓకేనా? సో కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది, అయినా కూడా ప్రతి వీడియో నేను మీకోసం చేయడానికి ప్రతిదీ కూడా ప్రయత్నిస్తూ ఉంటాను, నా ఎఫెక్ట్ అయితే పెడుతూ ఉంటాను. కాబట్టి ఖచ్చితంగా ప్లీజ్ వీడియోని పూర్తి వరకు చూసి మీరు ఏదైతే ఎలిజిబుల్ అనుకుంటారో వాటికి అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు ప్రతిదీ కూడా ఒక్కొక్క పోస్టులు, మొత్తం 10 పోస్టులు ఉన్నాయండి. చాలా వేకెన్సీస్ ఉన్నాయి ఒక్కొక్క దానిలో. వాటి అన్నిటి క్వాలిఫికేషన్స్, శాలరీ, ఏజ్ అవన్నీ చెప్పుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగో చూడండి, ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైట్ టు ఫిల్ 6,681 vacancies under the National Rural Development and Recreation Missions Ministry of Rural Development Government of India for the state of Telangana. సో డీటెయిల్స్ ఆర్ ద ఫాలో అని ఇక్కడ మనకి నీట్గా మెన్షన్ చేసి కూడా ఉండదండి, ఓకేనా? సో ఇప్పుడు చూసినట్లయితే కనుక ఫస్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి వేకెన్సీ పొజిషన్ ఫస్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉంది. ఇక్కడ ఏజ్ వచ్చేసి 23 సంవత్సరాల నుంచి 43 సంవత్సరాలు ఉంది. లెవెల్ వచ్చేసి డిస్ట్రిక్ట్ లెవెల్. వేకెన్సీస్ వచ్చేసి 93 ఉందండి. వీళ్ళకి క్యాండిడేట్ విత్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అట్లీస్ట్ 1 year ఆఫ్ ఏ పోస్ట్ క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటున్నారు. ఏ గ్రాడ్యుయేషన్ విత్ ఏ మినిమం 3 years పోస్ట్ క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్. పీజీ తరపున 1 year, డిగ్రీ తరపున 3 years ఉండాలి అంటున్నారు. ఇక్కడ దీనికి సంబంధించిన ఫుల్గా ఇక్కడ ఉంది. మీకు చిన్నగా షార్ట్ కట్స్ మాత్రమే చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఫుల్గా చెప్తే మొత్తం కూడా వీడియో చాలా లెంత్ అయ్యి మీరు కూడా స్కిప్ చేసే అవకాశం ఉంటుంది, అవునా కదండి? సో ఇక్కడ చూడండి, దీనికి 36,760 జీతం అయితే ఉంది, ఓకేనా? సో నెక్స్ట్ వేకెన్సీస్ వచ్చేసి నెంబర్ 2 అకౌంట్స్ ఆఫీసర్ అండి. సో అకౌంట్స్ ఆఫీసర్ చాలామంది ఎలిజిబుల్ ఉంటారు, కాబట్టి అప్లికేషన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏజ్ వచ్చేసి 22 సంవత్సరాల నుంచి 43. లెవెల్ వచ్చేసి డిస్ట్రిక్ట్ లెవెల్. ఇక్కడ 140 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, ఓకే? సో క్యాండిడేట్ విత్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉంది, ఫ్రెషర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చా అని అంటున్నాడు. అండ్ ఏ మినిమమ్ ఆఫ్ 2 years ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫైనాన్షియల్ అకౌంట్స్ రిలేటెడ్ టు వర్క్ ఆర్ ప్రిఫర్డ్. సో 2 సంవత్సరాలు ఎవరైతే ఈ క్వాలిఫికేషన్ ఫైనాన్షియల్ అకౌంట్స్కి సంబంధించిన రిలేటెడ్ వర్క్ చేస్తారో వారికి ప్రిఫరెన్స్ ఇస్తామని అంటున్నారు. కాకపోతే మన ప్రూఫ్ మనమైతే మన టాలెంట్ అయితే మనం చూపించుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ బీకామ్ డిగ్రీ అండ్ ప్రొఫెషన్సీ ఇన్ టాలీ ఉంటే సరిపోతుందండి. మనకు ఎటువంటి నిరాశపడాల్సిన అవసరం లేదు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అని ఆల్రెడీ మెన్షన్ చేశారు. మన టాలెంట్ అయితే మనం చూపెట్టుకుంటే సరిపోతుందండి. ఫ్రెషర్స్ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ వేకెన్సీ అంటే శాలరీ ఎంత ఉంది చూడండి, 27,450 రూపీస్ అయితే శాలరీ ఉంది. చాలా మంచి అవకాశం, యూజ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్, ఏజ్ 21 to 43 ఉంది, డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్టు, ఓకేనా? 198 వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, గ్రాడ్యుయేట్స్ ఉంటే సరిపోతుందండి, ఓకేనా? అండ్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్, ఫ్రెషర్స్ లేదా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఉంటుంది. ఇక్కడ డిప్లొమా హోల్డర్స్ వచ్చేసి అట్లీస్ట్ 6 months ఆఫ్ ఏ DCA సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి, డిప్లొమా వాళ్ళండి. జనరల్గా అయితే డిగ్రీ ఉంటే సరిపోతుంది. వీళ్ళు ప్రొఫెషన్స్ ఇన్ కంప్యూటర్ టైపింగ్ అండ్ డేటా ఎంట్రీ అండ్ రిపోర్ట్ జనరేషన్, స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆఫ్ MS ఆఫీస్ ఆర్ ఎలిజిబుల్ అని అంటున్నారు. వీటి గురించి మరి జనరల్గా ఈ రోజుల్లో MS ఆఫీస్ తెలియని వాళ్ళు ఎవరు ఉంటున్నారు, డేటా ఎంట్రీ వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరు ఉంటున్నారు, టైపింగ్ తెలియని వాళ్ళు ఎవరు ఉంటున్నారు, అవునా కదండి? చాలా సింపుల్ అండి. అయితే మినిమం వీళ్ళకి ఎవరంటే డిగ్రీలో BE BTech కానీ లేదంటే ఇక్కడ MCA MSc IT BSc
బీసీ ఆర్ పీజీడీసీఏ. సో ఇదిగోండి పీజీడీసీఏ చాలామంది చేస్తున్నారు, వీళ్ళకి అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్తున్నారు క్వాలిఫికేషన్ పరంగా. మీరు డిగ్రీ చేసి పీజీడీసీఏ ఉన్నా కూడా మీకు ఎలిజిబుల్ అండి, నో ప్రాబ్లం. ఎటువంటి నిరాశ పడినది. ఇక్కడ బీఈ ఉంది, ఇక్కడ బీటెక్ ఉన్నది, డిగ్రీ ఏదో చేసిన వాళ్ళు డిగ్రీ వేరే చేస్తుంటారు కదా, ఇక్కడ మెన్షన్ చేసిన కాకుండా అది కూడా మీరు చేయొచ్చు. ఓకేనా, నో ప్రాబ్లం. అది కాకుండా అప్లికేషన్ అయితే చేసి పీజీడీసీఏ సర్టిఫికేట్ చేతిలో ఉంటే సరిపోతుందండి. జీతం చూడండి 30,750 రూపాయలు, 30,750 రూపీస్. ఓకేనండి. సో నెక్స్ట్ వచ్చేసి డేటా మేనేజర్. ఏజ్ వచ్చేసి 21 years to 43 years ఇక్కడ ఉంది. సో డిస్ట్రిక్ట్ వచ్చేసి బ్లాక్ అని చూపెడుతుంది. లెవెల్ 383 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ క్యాండిడేట్ విత్ ఏ గ్రాడ్యుయేషన్ లెవెల్ ప్రొఫెషన్స్ ఇన్ కంప్యూటర్ టైపింగ్, రిపోర్ట్ జనరేషన్, డేటా ఎంట్రీ అండ్ స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ అలాంగ్ విత్ ఏ 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎంఐఎస్ రిలేటెడ్ వర్క్ ఎలిజిబుల్. ఇవన్నీ చాలా బేసిక్స్ అండి. ఓకేనా. సో డిగ్రీ బీఈ కానీ బీటెక్ కానీ బీసీఏ కానీ పీజీడీసీఏ కానీ సేమ్ టు సేమ్ పైన మ్యాక్సిమం పైన కిందిది కూడా సేమ్ టు సేమ్ అప్లికేషన్ అయితే, అంటే ఇద్దరికి కూడా క్వాలిఫికేషన్ మ్యాక్సిమం సేమ్ ఉంది. ఏజ్ చూసుకోండి 28,350 రూపాయలు. ఓకేనా. సో ఇక్కడ ఎంఐఎస్ మేనేజర్స్. నెక్స్ట్ వచ్చేసి ఎంఐఎస్ మేనేజర్స్ అన్నారు. ఏజ్ 21 to 43 years. లెవెల్ వచ్చేసి బ్లాక్ లెవెల్ 626 626. క్యాండిడేట్ విత్ ద గ్రాడ్యుయేషన్ డిగ్రీ ప్రొఫెషన్స్ ఇన్ కంప్యూటర్ టైమింగ్ సేమ్ టు సేమ్ పైనది కూడా అండి. చూసుకోండి వేకెన్సీస్ వచ్చేసి శాలరీ వచ్చేసి 25,650 రూపాయలు. చాలా బాగున్నాయండి. ఇంకా దీనిలో కనుక మనం సెటిల్ అయితే కనుక జాబ్ వస్తే కనుక మన వేరే లెవెల్ ఉంటుంది మనది. ఓకేనా. సో నేను కూడా అప్లికేషన్ ఖచ్చితంగా చేస్తానండి, దీనిలో తగ్గేది లేదు. ఎందుకంటే అకౌంట్స్ ఆఫీసర్స్ ఉన్నాయి, డేటా ఎంట్రీ ఆఫీసర్స్ చాలా ఉన్నాయి, బేసిక్స్ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజులలో అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి, అప్లై చేయండి. తర్వాత ఎంఐఎస్ అసిస్టెంట్, ఇక్కడ మేనేజరు, ఇక్కడ అసిస్టెంట్. ఓకే. ఏజ్ వచ్చేసి 18 to 18 సంవత్సరాల నుంచి 43 సంవత్సరాలు. బ్లాక్ లెవెల్ ఉంది. 930 పోస్టులు అండి. చూడండి వేకెన్సీస్ వచ్చేసి రాను మనకు పెరుక్కుంటూ పోతూనే ఉన్నాయి. ఓకే. సో దీనికి కూడా మ్యాక్సిమం సేమ్ టు సేమ్ ఉంది ఎక్స్పీరియన్స్. శాలరీ వచ్చేసి 24,650. ఓకేనా. తర్వాత మల్టీ టాస్కింగ్ ఆఫీసర్స్ అండి, చాలామందికి ఇష్టమైన పోస్ట్ అనమాట. ఓకే. 18 సంవత్సరాల నుంచి 43 సంవత్సరాల ఏజ్ ఉండాలి. బ్లాక్ వచ్చేసి డిస్ట్రిక్ట్ లెవెల్లో బ్లాక్ వచ్చేసి అదే అన్న లెవెల్ బ్లాక్ లెవెల్. ఓకే. 862. ఓకే. క్యాండిడేట్ విత్ ఏ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఫ్రెషర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ 10+3 ఆర్ 10+2 క్వాలిఫికేషన్స్ అలాంగ్ విత్ ఏ మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ అండ్ ప్రొఫెషన్స్ ఇన్ కంప్యూటర్ నాలెడ్జ్. సో అంటే ఇక్కడ చూడండి డిగ్రీ అండ్ ఇంటర్మీడియట్ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అని ఇక్కడ నీట్గా మెన్షన్ చేసినది. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా బెస్ట్ అని చెప్తున్నారు. ఓకేనా. శాలరీ వచ్చేసి 23,450. సో ఇక్కడ ఇంకా ఉన్నాయి చూడండి, ఇక్కడ కంప్యూటర్ ఆపరేటర్స్ ఉన్నాయి చూడండి. కంప్యూటర్ ఆపరేటర్స్ వచ్చేసి ఏజ్ 18 సంవత్సరాల నుంచి 43 సంవత్సరాలు ఉండాలి. ఇక్కడ జీపీ అండ్ వీపీ లెవెల్ వచ్చేసి 1290 వేకెన్సీస్ అండి. కంప్యూటర్ ఆపరేటర్స్ గురించి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో, ఎవరైతే ఈ జాబ్స్ ఇట్లాంటి మంచి మంచి జాబ్స్ గురించి వెయిట్ చేస్తున్నారో కంప్యూటర్ ఆపరేటర్ గురించి చూడండి. ఇక్కడ 10+3 అంటే డిగ్రీ అండి, ఇదిగోండి ఇంటర్ అండి, ఆర్ హెచ్ఎస్ క్వాలిఫికేషన్స్ అండి. మినిమం ఆఫ్ ఏ 6 months డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఆర్ ఎలిజిబుల్. జస్ట్ 6 months కంప్యూటర్ డిప్లొమా ఆల్ ఎలిజిబుల్ అని అంటున్నారు. చాలా ఈజీ, ప్రతి ఒక్కరికి అయితే ఉంటుంది. మనకి శాలరీ వచ్చేసి 23,250 రూపాయలు. శాలరీ చాలా బాగుంది. మన ఈజీ క్యాండిడేట్ విత్ డిగ్రీ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవాలి, ఇంటర్మీడియట్ అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ హెచ్ఎస్ క్వాలిఫికేషన్స్ అండి మినిమం 6 months డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఆపరేటర్స్ ఆర్ ఎలిజిబుల్. అయిపోయింది సార్. నెక్స్ట్ వచ్చేసి ఫీల్డ్ కోఆర్డినేటర్స్ అండి. ఫీల్డ్ కోఆర్డినేటర్స్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 43 సంవత్సరాలు. ఇది కూడా లెవెల్ జీపీ అండ్ వీపీ. 1256 వేకెన్సీస్ అండి. ఈ వేకెన్సీస్ లాస్ట్ ఏదైతే 8, 9, 10 వేకెన్సీస్ గురించి ఎవరైతే చేస్తున్నారో ఇవన్నీ కూడా డిగ్రీ అండ్ ఇంటర్తో ఉన్నాయండి. సేమ్ క్వాలిఫికేషన్స్ మ్యాక్సిమం ఉన్నాయి. ఒకసారి చూసుకోండి. 23,250 రూపాయలు దీనికి కూడా ఉన్నాయండి. ఫెసిలేటర్స్ కూడా చాలా మంచి వేకెన్సీస్ ఉంది. ఇది 10+2 క్వాలిఫికేషన్ తీసుకుంటున్నారు అండ్ 10+2 10+3 రెండు ఉన్నాయి ఇక్కడ చూడండి. అండ్ ఇక్కడ దీనికి శాలరీ వచ్చేసి 22,750 రూపాయలు. సో ఎంత 6,000 మొత్తానికైతే మనకి తెలంగాణ స్టేట్లోనే 6,881 వేకెన్సీస్ ఉన్నాయి. అటు ఆంధ్రప్రదేశ్ కూడా సపరేట్ ఉన్నాయండి. ఇది చాలా రోజుల తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్స్. ఓకేనా. సో మనం ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ మనం ఎట్లా అప్లికేషన్ ఫీజు ఒక్కసారి చూసుకుందాము. లాస్ట్ డేట్ కూడా ఫస్ట్ డేట్ కూడా నేను చెప్తాను. ఇక్కడ ఓబీసీ వాళ్ళకు ₹1 తక్కువ 400 రూపాయలు ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి కూడా ₹1 తక్కువ 300 రూపాయలు ఉంది. బీపీఎల్ క్యాండిడేట్స్ వాళ్ళకు కూడా ₹1 తక్కువ 300 రూపీస్ ఉంది. ఇక్కడ చూడండి నోట్లో ఒకటి మెన్షన్ చేశారు ఖచ్చితంగా.
ఆల్ ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ అప్లికేషన్స్ నీడ్ టు సబ్మిట్ వ్యాలిడ్ ప్రూఫ్ దట్ ఈస్ క్యాస్ట్ సర్టిఫికేట్ స్కానర్డ్ కాపీ మ్యాండేటరీ అని అంటున్నారు. కాబట్టి ఎవరైతే ఈ బీసీ వాళ్ళు ఓబీసీ సర్టిఫికేట్ లేదో ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మన లోకల్ సర్టిఫికేట్ సరిపోతుందండి. ఓకేనా. సో ఇక్కడ చూడండి అమౌంట్ వచ్చేసి ఇక్కడ విల్ బి రిఫండెడ్ ఇన్ ద క్యాండిడేట్ అపియర్ రిటర్న్ ఎగ్జామ్. సో అమౌంట్ విల్ బి రిఫండెడ్ ఇన్ ద మనకు ఎగ్జామ్కి అటెండ్ అయితే రిఫండ్ అని వస్తుంది అని చెప్తున్నారు. రేషన్ కార్డ్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ యాజ్ ఏ బీపీఎల్ ప్రూఫ్ అని చూపెడుతున్నారు. సో ఇక్కడ చూడండి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఇదంతా కూడా ఒకసారి చదువుకోండి. ఫోటో సిగ్నేచర్ ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి, అప్లికేషన్స్ యాక్సెప్టెడ్ త్రూ ఆన్లైన్ మోడ్ అని చిన్న చిన్న బేసిక్స్ ఉన్నాయండి. ఇది ఒక్కసారి ఇది మీకే వదిలిపెడుతున్నాను. ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయింది. ఓకేనా. సో ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి, హౌ టు అప్లై అంటే కనుక ఇదిగోండి ఈ వెబ్సైట్ ఉంది చూడండి, www.nrdrmvacancy.com. ఎప్పటి నుంచి స్టార్ట్? ఫిబ్రవరి 5, 2025 నుంచి స్టార్ట్ అండి. ఇక్కడ మనకి ఈజీగా ఇవ్వడం అయితే జరిగింది వెబ్సైట్. సో ఎప్పటి వరకు లాస్ట్ డేట్ అంటే కనుక ఇక్కడ చూడండి ఫిబ్రవరి 2025 మిడ్ నైట్ వరకు అయితే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి మనకి ఏమేమి ఉన్నాయి, మరి ఎట్లా ఎగ్జామ్ వెయిట్ మీద వస్తాయి అంటే కనుక చూడండి ఇక్కడ జనరల్ ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్, క్యూఏ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్స్ ఉన్నది కదా, ఇదంతా రిటర్న్ అనమాట. 150 మార్కులు. అండ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ థియరీ రిటర్న్, ఇది కూడా 50 మార్కులు ఉంది. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ప్రాక్టికల్గా ఉంటుందండి, ఇది 50 మార్కులు. మొత్తం వచ్చేసి మనకు 250 మార్కులకి కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఇందులో నోటిఫికేషన్ సంబంధించి నేను లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కూడా ఒక్కసారి చదువుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.